వామ్మో వామ్మో! సాతాన్ కుమారుడా! ఆ! సతీష్ కుమార్ వామ్మో వామ్మో! ఏం చెప్తుడో ఒకసారి చూడుర్రి. వాక్యాలనే మార్చేసుకుంటుడు సతీష్ కుమార్. ఓరి నాయనో! ఆ డబ్బు కోసము వాక్యాలు ఎట్లా మార్చుడో ఒకసారి చూడుర్రి. దొంగన కొడుకు సతీష్ కుమార్ సాతాన్ గాడు. ఏమంటుందో తెలుసా అండి? ఒకవైపు తాను కష్టపడుతూ ఖర్చులు తగ్గించుకొని సువార్తను 8 సార్లు దానం చేసిందట. దేవుడు ఆమెను విడిచిపెట్టేశాడా? వదిలేశాడా? అలాగే తాను సంపాదించే 15,000 రూపాయల్లో 1,500 రూపాయలు దశమ భాగం ఇవ్వడము చాలా కష్టతరంగా అనిపించింది. ఎందుకంటే భర్త తోడు లేకుండా 3 బిడ్డల్ని చదివించడం మాట్లాంటారా? చాలా కష్టం. అయినా సరే దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగము దేవునికి ఇవ్వాలి. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. కైసరువికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని బైబిల్ సెలవిస్తుంది. సో విన్నారు కదా. సో వాక్యాలను ఎట్లా మార్చుకుంటుండు సతీష్ కుమారు? తప్ప కాదా? తప్పు. అయితే ఆ వాక్యాన్ని ఆయన డబ్బు కోసము కైసరికి ఇమ్మని చెప్పేసి అయితే దశమ కానుకలు ఇమ్మని చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిన లేఖనం అట్లా కాదు. ఏమని ఉంది అంటే వీళ్ళు ఆ రోజు యేసు ప్రభుత్వం, ఎందుకంటే యేసు ప్రభు లోపల లేఖనంతో పుట్టింది కదా, కాబట్టి వీళ్ళ లోపల కయ్యుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ముందు నుంచే మహా ప్రార్థన పరులు, మేము మహాభక్తి పరులము అని అనుకుంటారు. సడన్గా వచ్చి యేసుక్రీస్తు మీరు ఎవరు వేస్ట్ అని వేసిండు. నా ద్వారా తప్పించి తండ్రి దగ్గరికి ఎవరు పోలేరు అన్నారు. వెంటనే వీళ్ళకు కోపం వచ్చిందా లేదా? కోపం వచ్చింది. అందుకే కదా యేసుక్రీస్తు ఆయన వదలన్నా యేసుక్రీస్తుని వదలంటే యేసుక్రీస్తుని మాత్రం వదలద్దు. ఆయన వదిలినా పర్లే కానీ యేసుక్రీస్తుని మాత్రం చంపండి అంటారు. ఎందుకంటే అంత మంట అంత పగ. ఎందుకంటే ఆయన లేఖనంతో వచ్చింది కాబట్టి అంత పగబట్టిరు అనమాట వీళ్ళు. ఎందుకంటే మా బైబిల్ చదువుకున్న ఈయనేంద్రో వచ్చి చెప్తున్నాను చెప్పి సేమ్ ఇప్పుడు నాకు జరిగినట్టే అదే నా మీద కూడా ఇట్లాంటి మంటనే ఉంటుంది. కానీ ఆ రోజు యేసుక్రీస్తుని చంపగలిగారు, కానీ ఇప్పుడు ఆయన నన్ను రక్తం పెట్టి కొన్నాడు. నన్ను చంపడం అసంభవం అన్నది గుర్తుపెట్టుకోడు. సరే లేఖనం ఎట్లా మార్చుకుంటా? అసలు లేఖనం ఏముందన్న చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నా, చూసుకోవాలి జాగ్రత్త. బోధకుడా అంటే వీళ్ళ లోపల అంతా కుళ్ళు అన్నమాట. అంటే ఇట్లా పొగిడినట్టే పొగిడి ఏదన్నా తప్పు తీయాలని ఆయన ఏదన్నా లేఖనం తప్పు. ఎందుకంటే లేఖనంతో పుట్టింది కదా, అదేంది ఇదేంది ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అనమాట. నన్ను కూడా అడుగుతారు. కానీ అందుకని వీలు కానీ వాకు జ్ఞానము దేవుడు అనుగ్రహించి మీ విరోధులు అంటే ఇట్లాంటి విరోధులను చేయించడమే నాకు ఆ పవర్ ఇచ్చిండు. సరే చూద్దాం. బోధకుడా నీవు అంటే ఈ పాస్టర్ లాంటి వాళ్ళు, సతీష్ కుమార్ గాని లాంటి వాళ్ళు, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వదు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు. మీరు నరకానికి పోతారు, వాళ్ళకి ఇస్తే డబ్బులు అన్నది గుర్తుపెట్టుకోండి. సో చూడు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి, అంటే మళ్ళీ బొగ్గుడినట్టే సత్యవంతుడవై ఉండి. ఇప్పుడు పొడిగేస్తుంది. బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావ. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవను అంటే ఇట్లా పొగిడినట్టే మళ్ళా లక్ష్య పెట్టండి అను మోమాటము లేనివాడవని ఎరుగుదు. అంటే నువ్వు ఎవరిని చేరావు, ఏ మోమాటం ఉండదు. సేమ్ నాలాగానే వేసుకుని కూడా వాళ్ళకి ఏమని పొగిడి అసంభవం. నేను ఉన్నట్టే వాడు ఎన్నాను అనుకో. నేను ఎవరికి భయపడలేదు, ఓనికి ఇది లేదు, మోమాటం లేదు, ఏం లేదు. సాప్ చెప్పి పెట్టబడస్తాను. సేమ్ లక్షణం నాది అని ఎరుగుదు అంటే తెలిసి. అయితే తెలిసి ఏమడుతురంటే ఇప్పుడు ప్రశ్న అడగాలి కదా. ఇట్లాంటివి ఎన్నో అడిగారు. ఈ ఇంకొన్ని రోజులన్నాక మీకు ప్రశ్నలు అడగడానికి మీకు ఉండదు, తిరిగి తట్టి ధ్వని ఉండదు, ఇంకొకటి ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా పర్మనెంట్ నరకానికి పంపించేస్తారు. నేనే గుర్తుపెట్టుకోరు. అయిపోయింది మీ పని ఇంకొన్ని రోజులు. నీకేమి తోచుచున్నది అని అడుగుతారు. ఏం తోచుచున్నది అని అడుగుతారు. ఏంటిదంట? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అంటున్నాడు. అంటే కైసర్కి డబ్బులు ఇవ్వడము న్యాయమా అని అడుగుతున్నారు. రైట్ కాదా అని అడిగారు. మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపారు. మొత్తం గ్యాంగ్ అంతే వేసుకొని వచ్చిర్రు. ఏదా ప్రశ్న అడగాలి, ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి ఏం చెప్తారో చూద్దామని అడిగిన. యేసు వారి చెడుతనం అంటే వాళ్ళ యేసుకు తెలిసి అర్థమైపోయింది. వీళ్ళు ఈ ప్రశ్న ఎందుకు తెచ్చిర్రు అని అర్థమైపోయింది. యేసుకి వాళ్ళ చెడుతనం ఎరిగిపోయాడు, తెలుసుకున్నాడు, అర్థమైపోయింది. నాకు కూడా అర్థమైపోతుంది. వీళ్ళు నన్ను ప్రశ్న అయితే వాళ్ళ లోపల ఏమున్నదో నాకు అర్థమైపోతుంది, ఎందుకు వాళ్ళు అడుగుతుర్రు అని చెప్పి. సరే ఎరిగి వేశ్యాదారులారా అని తిట్టిండు. వేశ్యాదారులారా చూసా, ఇంత వణుకు లేదు, ఇంత జనుకు లేదు. సేమ్ నా పోలిక అండి, ఆయన పోలికతోనే నేను వచ్చిన. ఇంత లేదు. వేశ్యాదారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు అంటే వీళ్ళందరూ వీళ్ళు సాతాన్లు కదా.
ఇదే ఇప్పుడు క్రైస్తవం మొత్తం సార్ ఇప్పుడు అలా పాశ్చర్యాలు అడుగుతుంటే అదేంటి ఇదేంటి ఇదేంట్లా అదేట్లా లేఖనాలు ఉండవు మళ్ళా ఈ సేమ్ ఇట్లనే కానీ నీకు తెలుసు కదా నేను ఎట్లా ఇస్తాను సరే. అందుకే నాకు ఈ విరోధులని ఈ క్రీస్తు విరోధులని జయించడానికి నాకు దేవుడు ఏమి ఇచ్చిండు తెలుసా, వీలు కానీ వాక్కు జ్ఞానం అనుగ్రహించిండు. అందుకే నేను ఒక వాక్యం చేద్దాం మళ్ళీ రిటర్న్ ఉండదు ఇవాళ అక్కడ వాక్యం అట్లాంటి లేఖనాన్ని నాకు చెప్పాను. అందుకే వాగ్దానాలు చదివి నేను చెప్తాను, మళ్ళీ వీళ్ళు చెప్పడానికి ఏముండు. పన్ను రూపా ఒకటి నాకు చూపించమని వారితో చెప్పగా, అంటే ఇప్పుడు సరే అడిగిరు కదా వేషధారులు అడిగి ఎందుకు నన్ను శోధిస్తుర్రు, సరే తీసుకురా ఒకసారి ఆ రూపాయి తీసుకురా అని అడుగుతాడు. రూపాయి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పిండు, ఒకసారి ఆ రూపాయి తీసుకురమ్మన్నాడు. అయితే వారు ఆయన యుద్ధకు ఒక దేవారము తెచ్చిరి, ఏదో డబ్బు తెచ్చిరు. అప్పుడైనా ఈ రూపము పై వ్రాతయు ఎవరి అని వారిని అడగా వారు కైసరు అనేది ఏమన్నారు, ఆ డబ్బుల మీద ఏం రాత ఉన్నది, ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీ ఉన్నాడు దాని మీద రాత ఇవ్వలేదు ఉన్నది ఆ టైప్లో అయితే అడిగితే కైసరి అనేది. అయితే అందుకైనా అలాగైతే కైసరిని కైసరికిము దేవునికి చెల్లించమని వారితో చెప్పాను. ఏం చెప్పిండు, అరే దాని మీద ఏం ఉందిరా అంటే నాకు అది అవసరం లేదు అంటుండు కదా యేసు ప్రభు. అది అవసరం లేదు, దాని మీద ఎవరి పేరు ఉంది ఏమున్నది, దాని మీద ఆయన బొమ్మ ఉంది, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, తీసుకుపోయి కైసరికి దేవునికి అంటే నాకు డబ్బులు వద్దు అవసరం లేదు, నువ్వు ఎవరికి ఇస్తావు, కైసరి రాసింది కదా వాళ్ళకి ఇచ్చే నాకెందుకు అని చెప్పి వాళ్ళ చెడుతనం ఎరిగి వాళ్ళకి ఏం చెప్తుండో కైసరి దేవునికి అంటే యేసుప్రభు అడగట్లే. సో అది నాకు కావాలని అడగట్లే, ఏమంటున్నాడు కైసరికి దాని మీద ఏం రాతుండదు, దేవునికి ఏమంటున్నాడు అంటే ఏంటిది, దేవునికి ఏం డబ్బు అవసరం లేదు, అది ఎవరి పేరు ఉంది దాని మీద ఏం రాతలు ఉన్నాయి యేసుప్రభు చెప్తే ఈ వాక్యాన్నే మొత్తంగా ఉల్టాగా సతీష్ కుమార్ మార్చుకొని ఎట్లా చెప్తుండు ఈ దొంగ ఈ సాతాన్గాడు. ఇంకా అర్థమవుతుంది ఇంకెట్లా పోతున్నారు మీరు ఆయన చర్చికి, వాక్యం అంతా మార్చుకొని ఇంకా బైబులే రాదు, ఆయన దేవుని సేవకుడే కాదు ఒక సాతాని యొక్క సేవకుడు. ఈ వాక్యాన్ని మార్చుకొని ఆయన డబ్బుకి ఆయన కానుకలకు దశమభాగాలకు పెట్టుకొని. కాబట్టి సతీష్ కుమార్ నువ్వు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే యేసుప్రభు డబ్బులు యేసుప్రభుకి ఇమ్మని అన్నట్లే, కైసరి దేవునికి యేసుప్రభు చెప్తుండు డబ్బులు దేవునికి ఇమ్మని అడగట్లే. దేవుని ఏమి ఇచ్చుకుంటారు మీరా, యేసుప్రభుని ఏం డబ్బు ఇచ్చి కొనగలుగుతారా, ఆయన త్యాగాన్ని ఏం కానీ వచ్చారో దేవునికే డబ్బులు ఇచ్చే తంటటోళ్ళు అయ్యారా మీరు. కాబట్టి యేసుప్రభుని మనం ఏమిచ్చి కొనలేము కాబట్టి ఆయననే మనని రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రతి ఒక్కడు కూడా ఏమంటాడంటే మీ సంపాదనలో ప్రధాన ఫలం ఇమ్మని అంటారు కదా, మనం ఆల్రెడీ ఎప్పుడైతే యేసుక్రీస్తే ప్రధాన ఫలం కాబట్టి మనం ఆల్రెడీ ఆయన ఏసున్నాడంటే కథం ప్రధాన ఫలం ఇచ్చేసినట్టే. కానీ ఏసు ఉండాలంటే ఎవరు ఉండాలా, నేను ఉండాలా ప్రధాన ఫలం, ఎవరు నేను ఉంటేనే మీ ప్రార్థనలను అంగీకరించబోతుంది. అది కాబట్టి ఏమన్నా ఉంటుంది పట్టణం 14వ అధ్యాయంలో ఆయన నామము ఆయన తండ్రి నామము నుసలను దులికించేవాడిన 1,44,000 మంది ఆయన తోరుగుండ్రు నేను వాళ్ళు 4వ వచనం శ్రీ సంగతం అపవిత్రం కానివారు దేవుని కొరకు గొర్రె కొరకు ప్రధాన ఫలంగా ఉండుటకై మనుషుల నుంచి కొనబడినవారు. నేను ఉంటే చాలు అయిపోయా ప్రధాన కానుక దశమభాగం ఇచ్చినట్టే ఇంకేముంది. కాబట్టి ఆ సతీష్ కుమార్ చెప్పు, అరే బాబు అట్లా తప్పురా, పురుగుల వాడి పోతావరా మామూలుగా పోవు అని చెప్పుర్రి. ఎందుకు అట్లా వాక్యాలు మార్చుకుంటున్నావు, దేవునికి డబ్బులు ఇమ్మని లేదు, దేవునికి డబ్బులు అవసరం లేదు, దాని మీద పైరాత దాని బొమ్మ వాళ్ళు ఉందో వాళ్ళకి ఇచ్చుకో, దేవునికి అవసరం లేదని యేసుక్రీస్తు చెప్తే కాబట్టి కైసరికి ఇమ్మని చెప్పేసి వాక్యాన్ని మార్చుకొని ఏమంటున్నాడు కానుకలు దశమభాగం ఈయనకి ఇవ్వాలంటే ఎవరికి సతీష్ కుమార్. కాబట్టి ఖబర్దార్ సతీష్ కుమార్, నేను దేవుణ్ణి ఇట్లా వాక్యాలని ఇష్టం నీకు వాడుకోనికి నీ డబ్బు కోసం వాడుకున్నావు అంటే ఖబర్దార్ ఎత్తున్నా. సంతోష్ సన్నవాడు వస్తున్నాడు, ఏ నిమిషమైన శక్తితో నిండి పవర్తో వస్తున్నాడు. తట్టుకోవడం నీ వల్ల నీ సంఘం వల్ల కాదన్నది గుర్తుపెట్టుకోరి. అయిపోయింది మీ పని ఇంకొన్ని రోజుల, అర్థమైందా? తీసుకోపోయి అడుగురి ఎందుకు రాట్లే చెప్పినావు అని చెప్పి.